ఓం శాంతి. ఫిబ్రవరి 2వ తారీఖు మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, तुम अभी ईश्वरीय खजाने से पल रहे हो. तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका कल्याण करना. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఖజానాతో పాలింపబడుతూ ఉన్నారు. మీ యొక్క కర్తవ్యం జ్ఞాన ఖజానాను ఇతరులకు పంచుతూ అందరి కళ్యాణం చేయడం. లౌకికంగానే చూడండి, ప్రసాదం గుడి నుండి తీసుకొచ్చారు అంటే అందరికీ కొంత కొంతైనా పంచుతూ ఉంటారు. అలాగే జ్ఞానసాగరుడైనటువంటి శివబాబా మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప ప్రసాదం ఏంటి అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని బాబా ఏమంటున్నారు, అందరికీ పంచండి అంటున్నారు. ఇదన్నిటికంటే గొప్ప సంపద ఖజానా కూడా ఉంది అని అంటున్నారు. అందుకే నాలెడ్జ్ ఇస్ ట్రెజర్ అని అంటూ ఉంటారు. ప్రశ్న హే, మాయా की ग्रहचारी आने से बच्चे कौन सा వండర్ఫుల్ खेल करते हैं. మాయా యొక్క గ్రహచారం రావడంతో పిల్లలు ఎలాంటి అద్భుతమైనటువంటి ఆటను ఆడుతారు. మాయా గ్రహచారం రావడంతో పిల్లలు ఎలాంటి అద్భుతమైన ఆటను ఆడుతారు. उत्तर है, जब ग्रहचारी आती है तो ऐसे ऊंचे ते ऊंचे बाप, టీచర్ और సద్గురు तीनों को ही भूल जाते हैं. ఎప్పుడైతే గ్రహచారం ఏర్పడుతుందో ఉన్నతోన్నతమైన తండ్రిని, టీచర్ని మరియు సద్గురువును ముగ్గురిని కూడా మర్చిపోతారు అంటున్నారు. వండర్ హే जो अच्छे अच्छे निश्चय बुद्धि बच्चे भी कहते हम नहीं मानते. ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే మంచి మంచి నిశ్చయ బుద్ధి పిల్లలు కూడా అంటూ ఉంటారంట, మాకు తెలియదు అని. ఆశ్చర్యవత్ సునంతి కదంతి బాగంతి హో జాతే హే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వింటారు, బాగుంది బాగుంది అంటారు, మళ్ళీ ఏమవుతారంట, బాబా దగ్గర నుండి పారిపోతారు అంటున్నారు. ఆజ్ మమ్మా బాబా కెహతే కల్ గుమ్ హో జాతే హే. ఈరోజు మమ్మా బాబా అంటారు, రేపు చూస్తే అదృశ్యమైపోతారు. పతా హీ నహీ చల్తా లేకిన్ బాబా కహే फिर भी सब आएंगे क्योंकि सबको शरणागति तो एक बाप के पास ही मिलनी है. బాబా చెప్పారు అంటే అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే అందరి ఒక శరణాగతి ఒకే ఒక తండ్రి దగ్గర లభించేది ఉంది. గీత్ హే ఓం నమః శివాయ. ओम शांति. यह गीत तो बच्चे समय प्रति समय सुनते भी है और अपने पारलौकिक परमपिता परमात्मा को याद भी करते हैं. మరి పాట అయితే వింటూ ఉన్నారు కదా, పారలౌకిక పరంపిత పరమాత్మ ఏదైతే తెలియజేస్తూ ఉన్నారో వింటూ ఉన్నారు. అందరూ భగవంతుని ఇలా భక్తిలో కూడా స్మరిస్తూ వచ్చారు. యాద్ హమేషా ఉన్కో కియా జాతా హే జిస్సే కుచ్ నా కుచ్ మిల్తా హే. बनारस में शिव के मंदिर है, वहां बहुत जाते हैं और निराकार बाप को याद करते हैं. మరి బనారస్లో శివుడి యొక్క మందిరం ఉంటుంది. చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. చాలా మంది నిరాకార్ శివ పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. जैसे लक्ष्मी नारायण को सब याद करते हैं क्योंकि उनके राज्य में सुख था, तभी राजा रानी की महिमा निकलती है. सारी दुनिया याद करती है ओ गॉड फादर. బాబా అంటూ ఉన్నారు, లక్ష్మీనారాయణలను అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి రాజ్యంలో సుఖం ఉండేటువంటిది. రాజు రాణి అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి వారు. सारी दुनिया याद करती है ओ गॉड फादर. वह एक ही वर्ल्ड का फादर है और कोई तो वर्ल्ड का फादर नहीं है. మరి మొత్తం ప్రపంచం కూడా భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఒక్క పరమాత్ముని మాత్రమే వరల్డ్ ఫాదర్ అని అంటాం. ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ దేహదారిని వరల్డ్ ఫాదర్ అనేది అనలేం కదా. వారు కేవలం వారికి ఉన్న 2, 3 లేక 5, 10 మంది సంతానానికి మాత్రమే ఫాదర్. ప్రపంచానికి ఫాదర్ అని ఏ దేహదారిని అనలేం. वर्ल्ड का फादर है निराकार गॉड. उस एक को ही अवतार अर्थात రీఇన్కార్నేషన్ బి कहते हैं. మొత్తం ప్రపంచానికి తండ్రి ఎవరు అంటే ఒకే ఒక పరమాత్ముడు. వారే ఇప్పుడు
దివ్య అవతరణ गाविंचार। वह एक ही बाप है जिसको अपना सूक्ष्म व स्थूल शरीर नहीं है। ब्रह्मा विष्णु शंकर को भी सूक्ष्म शरीर है। ఒకే ఒక పరమాత్మ తండ్రికి మాత్రమే తనకు స్థూల లేక సూక్ష్మ శరీరం లేదు, ఇంకా మిగతా అందరికీ కూడా ఉంటుంది అంటున్నారు। उनको भी अवतार नहीं कहेंगे, अवतार अक्षर बहुत ऊंचा है। वह सबका बाप, सबको सुख देने वाला पतित पावन है। మరి అవతారము అనేటువంటి అక్షరం చాలా ఉన్నతమైనటువంటిది। వారే ఎవరు అంటే అందరికీ తండ్రి, సుఖమిచ్చేటువంటి వారు, पतित पावनुडु। सर्व मनुष्य आत्माएं जो भी आती है वह पहले सतो प्रधान फिर सतो रजो तमो में आती है। మరి మనుష్యాత్మలందరూ కూడా ఎవరైతే వస్తారో వారందరూ కూడా మొదట సతో ప్రధానంగా ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు। उनको पतित दुखी होना ही है, పునర్జనం తో సబ్ లేతే హే నా। మరి అందరూ పతితంగా అవ్వాల్సిందే, దుఃఖీగా అవ్వాల్సిందే। ब्रह्मा को मनुष्य कहा जाता है। विष्णु के दो रूप लक्ष्मी नारायण को भी मनुष्य कहा जाता है, तो उन्हों को भी हम अवतार नहीं कह सकते। బ్రహ్మను కూడా ఒక మానవాకృతి రూపంలోనే చూపిస్తూ ఉన్నాం। విష్ణువు అంటే లక్ష్మీనారాయణల యొక్క రెండు రూపాలను కలిపి శ్రీ మహావిష్ణువుగా పిలువబడుతూ ఉన్నారు। మరి వారిని కూడా మనం అవతారం అని ఏమీ అనడం లేదు కదా। अवतार तो सिर्फ एक ही है, बाप आते ही है बच्चों को वर्षा दे। అవతారము అని మనమైతే ఒక్కరినే చెప్తాం, ఒక శివ్ బాబాకి। బాబా వస్తారు పిల్లలందరికీ వారసత్వాన్ని ఇవ్వడం కోసం। आते भी तब है जब सारी दुनिया पतित हो जाती है। जो भी मनुष्य मात्र है सब गॉड फादर की रचना है। भिन्न नाम रूप से सब गॉड फादर जरूर कहते हैं। हर एक आत्मा की बुद्धि उस बाप को याद करती है। ऐसे नहीं ब्रह्मा विष्णु शंकर को याद करते हैं। ब्रह्मा विष्णु शंकर को बाप नहीं कहेंगे, बाप तो एक क्रिएटर को ही कहेंगे। మరి బ్రహ్మ విష్ణు శంకర్లను ఎవరు కూడా తండ్రి అని అనరు। మరి ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి వారిని తండ్రి అని ఏమీ అనరు కదా। శివ్ బాబా అయితే క్రియేటర్, డైరెక్టర్ ఉన్నారు। जब संगम युग होता है सभी मनुष्य पतित हो जाते हैं, तब बाप अवतार लेते हैं। ఎప్పుడైతే సంగమ యుగం వస్తుందో ఇంకా పతితమైనటువంటి మనుషులందరూ కూడా ఏమవుతారు, ఇంకా బాబా అంటూ ఉన్నారు సంగమ యుగంలోనే బాబా అవతరిస్తారు పతితమైన మనుషులందరినీ పావనంగా తయారు చేయడం కోసం। కలప్ కే సంగम युग पर कलयुग को सतयुग बनाने क्रिएटर है ना। కల్పం యొక్క సంగమ యుగంలో బాబా వస్తారు ఈ కలియుగాన్ని సత్యయుగంగా తయారు చేయడం కోసం, ఎందుకంటే బాబా క్రియేటర్ కదా। దిఖాతే హే బ్రహ్మా ద్వారా స్థాపన कराते हैं, शंकर द्वारा विनाश, विष्णु द्वारा पालना कराते हैं। आते भी है भारत में, చూపిస్తూ ఉంటారు। బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుడి ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు। అందరూ భారతదేశంలోనే వస్తారు కదా। शिवरात्रि भी भारत में ही मनाई जाती है, परंतु जानते नहीं कि शिव का नाम रूप देश काल क्या है। అయినప్పటికీ తెలియదు శివ్ బాబా యొక్క నామం, రూపం, దేశం, అవతరించేటువంటి సమయం ఏంటి అని। బాప్ कहते हैं मुझे ना जान सर्वव्यापी कह देते हैं, मेरी बहुत ग्लानि कर देते हैं, जिस कारण भारतवासी बिल्कुल ही पतित हो गए हैं। భగవంతుడి గురించి తెలియని కారణంగా చాలా నింద చేస్తూ ఉంటారు, ఇంకా భారతవాసీలు ఏమైపోయారు అంటే పతితంగా అయిపోయారు। जब भारत में सब पतित आत्माएं बन जाती है तब फिर मैं आता। ఎప్పుడైతే అందరూ పతితంగా అవుతారో అప్పుడే బాబా వస్తారు। कलयुग में कोई भी पुण्य आत्मा पवित्र आत्मा नहीं हो सकती। पवित्र दुनिया में पवित्र आत्माएं रहती है, उसको कहा जाता है संपूर्ण निर्विकारी। మరి పవిత్రమైనటువంటి ప్రపంచంలో అందరూ ఎలా ఉంటారు అంటే సంపూర్ణ పవిత్రులే ఉంటారు, సంపూర్ణ నిర్వికారి ఆత్మలే ఉంటారు। ఇక్కడైతే అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే పతితంగానే ఉన్నారు। उसकी बेंट में कलयुग है विशेष दुनिया।
మరి ఈ లెక్క ప్రకారంగా చూస్తే కలియుగం ఏంటి అంటే ఇది వికారీ ప్రపంచం ఉంది. కలియుగ్ కే అంత్ और सतयुग के आदि को कहा जाता है संगम. కలియుగం యొక్క చివర సత్యయుగం యొక్క ఆది సమయంనే ఏమంటున్నాము సంగమ యుగము అని అంటూ ఉన్నాం. ద్వాపర్ और त्रेता को नहीं मिलाएंगे. ద్వాపర యుగం మరియు త్రేతాయుగంని ఇందులో కలపడం లేదు. अंत माना सारी पुरानी दुनिया का अंत और नई दुनिया का आदि. మరి అంతిమము అంటే మొత్తం పాత ప్రపంచం యొక్క అంతిమం, ఇంకా కొత్త ప్రపంచం యొక్క ఆరంభం. सतयुग है पावन दुनिया और कलाएं कमती होती जाती है. सतयुग त्रेता को भी एक समान नहीं रखेंगे. సత్యయుగం అయితే పావనమైనటువంటి ప్రపంచం, ఇంకా ఆత్మ సత్యుగంలోకి వెళ్ళింది అంటే నెమ్మదిగా కాలక్రమేణా కళలు తగ్గుతూ వచ్చాయి. సత్యుగం త్రేతాయుగంని ఒకే సమానంగా కూడా వర్ణించలేం. ఎందుకంటే సత్యుగంలో అందరూ 16 కళలు సంపూర్ణంగా చాలా అన్ని రకాల సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉంటారు. త్రేతాయుగంలో సంపూర్ణ అని అనలేం, 14 కళలు. అందుకే ఏమంటున్నాం సతో సమానం అంటే సతో ప్రధానం లాంటి స్థితి, అంతేగాని సతో ప్రధాన స్థితి అని అనలేమన్నట్టు. కాబట్టి బాబా అంటున్నారు రెండింటినీ ఒకే సమానంగా వర్ణించలేం కదా. बाप कहते हैं मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. इस समय ही यह कहा जाता है क्योंकि माया सामने खड़ी है, घड़ी घड़ी बुला देती है. कहते हैं हम ब्रह्मा के बच्चे शिव के पोत्रे हैं. यह कहते भी भूल जाते हैं. మాయా పదే పదే మనల్ని ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాబాను మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు ఇంకెప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మేము శివ్ బాబా యొక్క మనవళ్ళు మనవరాళ్ళం, బ్రహ్మ యొక్క సంతానం ఉన్నాము అని. కొందరు ఎలా ఉంటారంటే ఇలా వర్ణిస్తూ మాట్లాడుతూ కూడా మర్చిపోతూనే ఉంటారు. అజ్ఞాన్ మే ऐसी बात कभी नहीं भूलेंगे. यहाँ सामने कह देते हैं कि हम ब्रह्मा के बच्चे नहीं है. మరి అజ్ఞానంలో కూడా ఇలాంటి విషయాలు ఎవరు మర్చిపోరు. ఇక్కడ అంటూ ఉంటారు మేము బ్రహ్మ యొక్క సంతానం కాదు అని కొందరు అంటూ ఉంటారు. ఎక్దమ్ భూల్ జాతే హే, ఇంకా కొందరేమో మర్చిపోతూ ఉంటారు. ఇతనా భూల్ జాతే హే జో ఫిర్ కభీ యాద్ భీ నహీ కర్తే హే. యహ్ ఏక్ బడా వండర్ హే. ఎంతలా మర్చిపోతారు అంటే ఇంకెప్పుడు జ్ఞాపకం కూడా చేయరు. ఇది చాలా వండర్ ఉంది అని బాబా అంటున్నారు. भारतवासी यह भी जानते हैं कि स्वर्ग बनाने वाला परमपिता परमात्मा है और नरक बनाने वाला మాయా రావణ్ है. మరి భారతవాసీలు ఈ విషయం కూడా తెలుసుకుంటారు కదా, స్వర్గాన్ని తయారు చేసేవారు పరంపిత పరమాత్మ, నరకాన్ని తయారు చేసేవారు మాయా రావణుడు. फिर दोनों ही बातें भूल जाते हैं. నా బాప్ కో జాన్తే నా రావణ్ కో జాన్తే. ఆ తర్వాత రెండు విషయాలను మర్చిపోతారు. బాబాను తెలుసుకోలేరు, మాయా రావణుణ్ణి తెలుసుకోలేరు. శివకో పూజితే హే और రావణ్ కో జలాతే హే. శివ్ బాబాను పూజిస్తూ ఉంటారు మరియు మాయా రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. परंतु वंडर यह है जिन्हों को पूजते हैं उनके ऑक्यूपेशन बायोग्राफी का पता नहीं और रावण जिसको जलाते हैं उनका भी पता नहीं कि रावण क्या चीज है. బాబా అంటున్నారు ఎవరినైతే పూజిస్తారో వారి యొక్క ఆక్యుపేషన్ బయోగ్రఫీ అన్నిటినీ మర్చిపోతారు, రావణుని తగలబెడతారు, కానీ రావణుడు అంటే ఏంటి అనేది మాత్రం తెలుసుకోరు అంటున్నారు. మనుష్య మాత్ర యథా రాజా రాణి తదా ప్రజ ఉస్మే సబ్ ఆ జాతే హే సబ్ తుచ్చ బుద్ధి హే. మరి మనుషులందరూ కూడా యథా రాజా రాణి తదా ప్రజ అందరూ కూడా ఎలా ఉన్నారు వర్తమాన సమయంలో అంటే తుచ్చ బుద్ధిగా ఉన్నారు. बाप समझाते हैं और जो धर्म स्थापन करने आते हैं उनको रीइनकॉर्नेशन नहीं कहेंगे. अवतरण एक बाप का ही होता है भारत में. మరి ఎవరైతే ధర్మస్థాపన చేయడానికి వస్తారో వారెవరిని కూడా అవతారము అని అనలేం. ఎందుకు అంటే బాబా అంటున్నారు వాళ్ళు మళ్ళీ కూడా పునర్జన్మ చక్రంలో వస్తారు. కానీ శివ బాబా కేవలం సంగమ యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనార్థం మాత్రమే వస్తారు. ఆ తర్వాత మళ్ళీ జన్మ మరణ చక్రంలో రావడం అంటూ ఉండదు.
परंतु భారతవాసి खुद ही भूल जाते हैं. అయినప్పటికీ భారతవాసీలే స్వయంగా మర్చిపోతూ ఉంటారు. बल परमपिता परमात्मा की पूजा करते हैं परंतु वह कब आया क्या किया कुछ भी जानते नहीं. పరంపిత పరమాత్మను పూజిస్తూ ఉంటారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఏది కూడా వారికి తెలియదు అంటున్నారు. నా बाप को न रचना के आदि मध्य अंत को जानते हैं, न देवी देवताओं की बायोग्राफी को जानते हैं, इसलिए ही दुखी है. బాబా గురించి తెలియదు, లేక మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు. బాబా అంటున్నారు దేవీ దేవతల యొక్క బయోగ్రఫీ గురించి కూడా తెలియదు, అందుకే ఏమైపోయారు, అందరూ కూడా దుఃఖీగా అయిపోయారు అంటున్నారు. భారతవాసి పహలే కితనే సుఖీ తే, బిల్కుల్ హీ విశ్వ కే మాలిక్ తే. अब वह भारतवासी यह नहीं जानते कि हम सब पावन श्रेष्ठाचारी थे. మరి భారతవాసీలందరూ కూడా ఎలా ఉండేవారు, చాలా చాలా సుఖీగా ఉండేటువంటి వారు. ఇప్పుడు ఏమైపోయారు అందరూ అంటే దుఃఖీగా అయిపోయారు. అగర్ తే తో कैसे बने कुछ भी नहीं जानते. మరి నిజంగా భారతీయులు ఒకప్పుడు శ్రేష్టాచారిగా ఉంటే మరి ఎలా అలా తయారయ్యారు, ఇప్పుడు ఎలా భ్రష్టాచారిగా అయిపోయారు, ఈ విషయాలు కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. ఎహబీ వండర్ హే. అందువలన బాబా అంటున్నారు ఇది కూడా చాలా ఆశ్చర్యము. बाप कितना क्लियर कर समझाते हैं, किसको समझाएंगे, अपने बच्चों को ही समझाता. బాబా ఎంత క్లియర్గా చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మరి శివ బాబా ఎవరికి తెలియజేస్తారు అంటే తన పిల్లలకే తెలియజేస్తారు కదా. बच्चों के ही सामने प्रत्यक्ष होता हूं, परंतु बच्चे भी प्रत्यक्ष हो मम्मा बाबा कहकर फिर भूल जाते हैं, यही వండర్ है. మరి బాబా అంటున్నారు ఈ విధంగా పిల్లలు ప్రత్యక్షం కావాలి, మమ్మా బాబా అంటారు, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఇదే చాలా అద్భుతం ఉంది కదా. అజ్ఞాన్ కాల్ మే కభీ బాప్ టీచర్ గురు కో భూల్ నా సకే. మరి అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడు తండ్రి టీచర్ గురువుని మర్చిపోకూడదు కదా. यह पारलौकिक बाप जो इतना बड़ा है, जो सब दुख दूर करते हैं, उनको भूल जाते हैं. మరి పారలౌకిక తండ్రి చాలా ఉన్నతమైనటువంటి వారు, అందరి దుఃఖాలను దూరం చేసేవారు, వారిని మర్చిపోతూ ఉంటారు. తబ్ కహా జాతా హే ఆశ్చర్యవత్ సునంతి కదంతి అహో మమ మాయా తుమ్ కితనీ ప్రబల్. ఇంకా అప్పుడే అంటూ ఉంటారు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ విధంగా మాయ చాలా ప్రబలంగా ఉంది. బాబానే ఏమంటున్నారు, అహో మాయ అంటున్నారు. ఎందుకు అంటే బాబా పిల్లల్ని కూడా పడగొట్టేస్తుంది. బాబా పిల్లలు సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ పిల్లల్ని కూడా మాయ ఏం చేస్తూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు ఇంకా మాయావి ఆకర్షణలకు వశమయ్యేలా చేసేస్తూ ఉంటుంది. बेहद बाप के बनंती टीचर समझ उनसे पढ़ाई हुए पतित पावन सदगुरु पक्का समझते हुए फिर तीनों को ही भूल जाते. బేహద్ తండ్రి పిల్లలుగా అవుతారు, మరియు పరమాత్మ తండ్రి టీచర్గా చదివిస్తే ఆ చదువుకుంటారు, మరియు పతిత పావనుడైనటువంటి సద్గురువు దగ్గర పక్కాగా ఉంటూ భావిస్తూ మళ్ళీ మర్చిపోతారు అంటున్నారు. ఏకకో భూలే తో తీనోంకో హీ భూలే. ఒక్కరిని మర్చిపోయారు అంటే ఇంకా ముగ్గురిని మర్చిపోయినట్లే. ఏకకో యాద్ కరో తో తీనో హీ యాద్ పడేంగే. ఒక్కరిని జ్ఞాపకం చేశాము అంటే ఇంకా ముగ్గురు మనకు గుర్తుకొస్తారు. క్యూంకి యహ తీనో హీ కంబైన్డ్ హే. ఎందుకంటే ముగ్గురు కూడా కంబైన్డ్గా ఉన్నారు. ఖుద్ హీ బాప్ టీచర్ ఔర్ సద్గురు హే సో బీ అక్యురేట్. శివ బాబా అయితే మనకు తండ్రి టీచర్ మరియు సద్గురు ఉన్నారు, అయినప్పటికీ బాబా అక్యురేట్ ఉన్నారు కదా. कहते हैं मैं बाप हूं, तुमको जरूर अपने परम धाम में ले जाऊंगा. శివ బాబా ఎవరు అంటే మనకు తండ్రి. బాబా ఇప్పుడు మనందరినీ పరంధామం తీసుకెళ్తారు. मैं तुम्हारा शिक्षक हूं, पढ़ाकर तुमको जरूर राजाओं का राजा बनाऊंगा. బాబా మనందరి యొక్క టీచర్, మనందరికీ చదివిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను అంటున్నారు. मैं सदगुरु हूं,
तुम बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार सबको वापिस जरूर ले जाऊंगा. బాబా అయితే సద్గురువు ఉన్నారు, మనందరినీ కూడా నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా మనందరినీ తనతో పాటు తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. यह गारंटी करते हैं, ऐसे बाप को भी चलते चलते भूल जाते हैं. బాబా మనందరికీ గ్యారంటీ ఇస్తూ ఉన్నారు, కానీ ఇలాంటి తండ్రిని కూడా నడుస్తూ నడుస్తూ మర్చిపోతారు అంటున్నారు. మాయాకి గ్రహచారి ऐसी है जो आज कहेंगे बाबा कल कहेंगे हमको संशय पड़ता है. మాయా యొక్క గ్రహచారం ఎలా ఉంది అంటే ఈరోజు చూస్తే బాబా అంటారంట, రేపు చూస్తే మళ్ళీ సంశయంలో వచ్చేస్తారు. ऐसे ही होता रहता है. हाँ कोई तो फिर अंत में आकर वर्षा लेंगे. ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. కొందరైతే చివర్లో వచ్చి వారసత్వం తీసుకుంటారు. గ్రహచారి ఉత్తరేగి తో ఆ జాయేంగే. ఇంకా గ్రహచారం తొలగిపోయింది అంటే వచ్చేస్తారు. ऐसे ड्रामा में नोंद है, विनाश तो होना ही है, फिर किसकी शरण लेंगे. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా అంటున్నారు వినాశనం అయితే తప్పకుండా అవ్వాల్సిందే, మరి వినాశన సమయంలో ఎవరి శరణ్లోకి వస్తారు. सबका सदगति दाता तो एक ही है, सबको शरण में लेने वाला भी है, सब आकर माता झुकाने वाले भी है. సర్వుల యొక్క సద్గతి దాత అయితే ఒకే ఒక శివ బాబా ఉన్నారు. బాబా యొక్క శరణ్లోకి అందరూ వచ్చేది ఉంది. అందరూ భగవంతుడి ముందే కదా తల ఉంచాల్సింది. పరంతు ఉస్ సమయ క్యా కర్ సకేంగే. అయినప్పటికీ బాబా అంటున్నారు ఆ సమయంలో ఏం చేయగలుగుతారు. ఫిర్ ఐసా హోగా తో ఇతనీ భీడ్ ఇకట్టి ఆన సకే. ఇంకా అలా జరుగుతున్నటువంటి సమయంలో ఇంత గుంపులుగా రాలేరు కదా. यह खेल ही बड़ा వండర్ఫుల్ బనా హువా హై. ఎందుకంటే ఈ డ్రామాని, ఈ ఆట చాలా అద్భుతంగా తయారైంది. यह भीड़ आकर क्या करेगी, फिर शीघ्र ही विनाश सामने आ जाएगा. ఎందుకంటే బాబా నిన్న మొన్న మురళీలో కూడా చెప్పారు కదా, ఇంకప్పుడు ఏమైపోతుంది, అందరూ అలా వచ్చేస్తే టూ లేట్ అనే బోర్డు పడిపోతుంది. ఇంకా అప్పుడు వారు వచ్చి కూడా ఏమి తెలుసుకొని పురుషార్థం చేయడము, సాధన చేయటం అలా ఏమి వారికి అవకాశం ఉండదు. ఇంకా వెంటనే వినాశనం అయిపోతుంది. హా ఆవాజ్ సునేంగే कि बाप कहते हैं मुझे याद करो अब वापिस जाना है, बाकी मिलने से क्या फायदा. కాకపోతే వారికి ఇలాంటి సందేశం అందుతుంది, ఇప్పుడు చివరి సమయము, వినాశనం అవుతూ ఉంది, భగవంతుని స్మరించాలి అని. కానీ బాబా అంటున్నారు ఇంకా లాభం అయితే ఏమీ లేదు కదా. బాబా డైరెక్షన్ దేతే హే कि बल कोई विलायत में है तो भी बाप को याद करते रहो तो వికర్మ వినాశ్ హోంగే. ఎవరైనా విదేశాలలో ఉన్నారు, అయినప్పటికీ బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. అంతమతి సోగతి హో జాయేగి, సబ్కో పైగామ్ తో మిల్నా హీ హే. అప్పుడే ఏమవుతుంది అంటే అంతమతి సోగతి అనేది జరుగుతుంది. అందరికీ సందేశం అయితే ఇవ్వాలి కదా, అందరికీ లభించేదే ఉంది అంటున్నారు. ఏక్ జగా పర్ ఇతనే తోడే హీ మిల్ సకేంగే. ఒకే చోట ఇంతమంది అయితే లభించారు కదా. పరంతు డ్రామా బడా వండర్ఫుల్ బనా హువా హై, సబ్కో పతా పడేగా కి ఫాదర్ ఆయా హువా హై. బాబా అంటున్నారు అంటే ఏదో మొత్తం జనాలందరూ ఒకే చోట ఒకే వేదిక పైన అందరికీ తెలిసిపోతుంది అని కాదు కదా. ఇదొక న్యూస్, ఒక సంచలమైన వార్తలు ఎలా అయితే వైరల్ అవుతూ ఉంటాయో ఈ రోజుల్లో కూడా, అలాగే ఇంకా చివరికి భగవంతుడు సృష్టిపైన అవతరించారు, మన తండ్రి సుప్రీం ఫాదర్ వచ్చేశారు అని అందరికీ కూడా ఆ న్యూస్ తెలుస్తుంది అంటున్నారు. क्रिश्चियन सब थोड़े ही पोप से मिलते हैं, सब पहुंच ना सके. यह भी सबको अंत में पता पड़ेगा कि बाप आया है, सबको लिबरेट कर ले जाएंगे. బాబా అంటున్నారు క్రిస్టియన్స్ ఏమైనా అందరూ వచ్చి ఒకేసారి పోప్తో కలుస్తారా అంటే అందరూ ఒకేసారి అయితే కలవలేరు కదా. అలాగే బాబా అంటున్నారు చివర్లో ఈ న్యూస్ తెలుస్తుంది, భగవంతుడు తండ్రి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మనందరినీ లిబరేట్ చేయడం కోసం, ఈ దుఃఖాల నుండి విడిపించడం కోసం వచ్చారు అని. కితనా బడా వినాశ్ హోనా హీ హే. చాలా పెద్ద వినాశనం అయితే అవ్వాల్సిందే. रुद्रमाला कितनी जबरदस्त है, उनकी बेंट में विष्णु की माला कितनी छोटी है. మరి రుద్రమాల ఎంత జబర్దస్త్గా ఉంది,
మరి దాన్ని విష్ణుమాలతో పోల్చినట్లయితే ఎలా ఉంటుంది అంటున్నారు. माला तो कितनी छोटी है, यूं तो कहे कि यह सारी माला विष्णु के है। पहला पहला तो विष्णु ठहरा ना, హ్యుమానిటీ కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ హీ టెహరా. మరి బాబా అంటూ ఉన్నారు, అంటే రెండు మాలలు, రుద్రమాల ఉంది, విష్ణుమాల ఉంది. విష్ణుమాల అంటే వైజయంతి మాల. ఎవరైతే సంగమ యుగంలో సాధన చేసి విజయిగా నిలిచారో అలాంటి విజయీ ఆత్మలకు గుర్తుగా తయారయ్యే మాల వైజయంతి మాల, విష్ణుమాల. రుద్రమాల అంటే శివబాబా యొక్క సంతానం, ఆత్మల యొక్క మాల. అది చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ విజయీ ఆత్మల మాల కొద్దిగా చిన్నగా ఉంటుంది అంటున్నారు. చెప్పాలి అంటే ఇది కూడా ఈ రెండు మాలలు ఒకటే అని కూడా చెప్పొచ్చు, అంత మానవుల యొక్క మాలనే అని అంటూ ఉన్నారు. మరి మానవాళికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు అంటే शिव बाबा, ब्रह्मा बाबा उन्नारू कदा. ब्रह्मा ही फिर विष्णु बनते हैं. विष्णु के दो रूप है, लक्ष्मी नारायण, फर्क कुछ भी नहीं. మరి ఇవన్నీ చాలా వండర్ఫుల్ విషయాలు ఉన్నాయి. విష్ణు యొక్క రెండు రూపాలుగా లక్ష్మీనారాయణలను చూపిస్తూ ఉంటారు. తేడా అయితే ఏమీ లేదు కదా, ఇద్దరి యొక్క కంబైన్డ్ స్వరూపానికి శ్రీ మహావిష్ణువు అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ విషయాలు. इसको सिमरन करते रहो तो खुशी भी रहे. వీటిని మనం స్మరిస్తూ ఉండాలి, అప్పుడే చాలా సంతోషం కూడా కలుగుతుంది. బాబానే समझाया है रीइंकारनेशन सिर्फ एक को ही कहा जाता है, क्योंकि उनको अपना शरीर नहीं है और सबको अपना अपना शरीर है. बाबा को तो शरीर का लोन लेना पड़े, औरों को तो अपना अपना शरीर है. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, రీఇన్కార్నేషన్ అంటే దివ్య అవతరణ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఒక్క పరమాత్ముడికే వర్తిస్తుంది. మానవాళికి అందరికీ ఏమంటాం, రీబర్త్, పునర్జన్మ అంటాం. కానీ భగవంతుడికి ఇన్కార్నేషన్, అవతారం, భగవంతుడు అవతరణ గావిస్తారు. ఏ దేహదారిని కూడా ఇలా అనలేం, ఎందుకంటే భలే వారిది మొదటి జన్మన అలా అవతార పురుషుడు, అవతార మూర్తి అని అనొచ్చేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు జన్మ మరణ చక్రంలో వస్తారు కదా. కాబట్టి ఇలా ఎవరిని అనలేం. ఒక శివబాబాకు మాత్రమే తనకంటూ శరీరం ఏమీ ఉండదు, ఒక శరీరాన్ని లోన్లో తీసుకుంటారు. कोई भी आत्मा थोड़े ही कहेगी कि हम लोन लेते हैं, आत्मा तो कहती है मेरा शरीर है. शिव बाबा तो कह ना सके कि यह मेरा शरीर है. ఇలా ఏ మానవాత్మ అనలేదు కదా నేను ఒక శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను అని అనరు. ఒక్క శివ బాబా మాత్రమే అంటారు. ఎవరైనా ఇది నా దేహము అని అంటారు. నా సిర్ఫ్ ఆధార్ లేతే హే బచ్చోं को नॉलेज देने और योग सिखलाने. బాబా దేనికోసం ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు అంటే మనందరికీ జ్ఞాన యోగాలు నేర్పించడం కోసం. बच्चे भी जानते हैं कि बाबा ने आधार लिया है, फिर भी घड़ी घड़ी भूल जाते हैं. మరి పిల్లలు కూడా తెలుసుకున్నారు కదా శివ బాబా ఆధారం తీసుకున్నారు అని, అయినప్పటికీ పిల్లలు పదే పదే మర్చిపోతూ ఉంటారు. దేహ అభిమాని बनते हैं तो वह रिगार्ड गुम हो जाता है. नहीं तो बाबा क्या चीज है, अगर जाने तो उनके फरमान पर जरूर चले. ఇంకా దేహ అభిమానంలో వచ్చేశారు అంటే ఇంకా మర్చిపోతూ ఉంటారు. బాబా ఎవరు ఏంటి అన్నీ మనం తెలుసుకున్నాం కదా. కదం కదం శ్రీమత్ లేని పడే పరంతు మాయా బులా దేతి హే. అడుగడుగులో బాబా యొక్క శ్రీమతాన్ని తీసుకోవాలి, కానీ మాయ మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది. కభీ శ్రీమత్ పర్ కభీ ఆసురీ మత్ పర్ చల్ పడతే హే. ఒకసారి చూస్తే శ్రీమతంపై, మరొకసారి చూస్తే ఆసురీ మతంపై నడుస్తారు. కభీ వహ తరఫ్ బారీక్ వహ హల్కా. ఒకవైపు చూస్తే చాలా భారంగా ఉంటుంది, మరోవైపు చూస్తే తేలిగ్గా ఉంటుంది. కభీ ఉన్కీ మత్ పర్ కభీ ఉన్కీ మత్ పర్. ఒకసారి చూస్తే శివ బాబా యొక్క శ్రీమతం, మరొకసారి చూస్తే మాయావి ఆసురీ మతం. एक ही शिव बाबा की श्रीमत पर चलते रहे तो ठीक ऊपर भी चढ़ते रहे. ఎల్లప్పుడూ ఒక్క శివ బాబా యొక్క శ్రీమతంపైయే నడుస్తున్నారు అంటే ఇంకా తప్పకుండా సరిగ్గా ముందుకు వెళ్తారు.
వారి యొక్క అభివృద్ధి పదంలో ఇంకా ఎక్కే కలలోకి వెళ్తారు అంటున్నారు. परंतु अपनी मत पर भी चल पड़ते हैं। बाप जो डायरेक्शन आदि देते हैं उनको अमल में जरूर लाना पड़े. ఇంకా తన మతం పైనే నడుస్తూ ఉంటారు. బాబా మనందరికీ ఏదైతే డైరెక్షన్ ఇస్తూ ఉన్నారో దాన్ని కూడా మనం అమల్లోకి తీసుకురావాలి. फिर कुछ भी हो जाता है तो कहेंगे ड्रामा में ऐसा था. ఇంకా బాబా అంటున్నారు ఏది జరిగినా ఏమంటూ ఉంటారు, డ్రామాలోనే ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారంట. राजधानी तो स्थापन होनी ही है, इसमें जरा भी फर्क नहीं पड़ सकता. రాజధాని యొక్క స్థాపన జరిగేదే ఉంది, ఇందులో ఏమాత్రం తేడా అనేది ఉండనే ఉండదు. మిల్నే లియే బహుత్ ఆతే హే ఫిర్ గర్ గయే తో కలాస్. అందరూ ఇక్కడ బాబాను కలుసుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా నష, చాలా ఉమంగా, ఉత్సాహం ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళారు అంటే మళ్ళీ మర్చిపోతారు. पूरे निश्चय से थोड़े ही आते हैं. कोई को 5% निश्चय है तो कोई को 15%. अज्ञान काल में जब पता लग जाता है यह मेरा चाचा है, मामा है, तो फिर संशय थोड़े ही पड़ता है. మరి బాబా అంటున్నారు 5% నిశ్చయం అనేది ఉంటుంది కొందరికి, కొందరికి 15% నిశ్చయం. బాబా అంటున్నారు ఇంకా పూర్తి నిశ్చయం అనేది ఉండాలి. అజ్ఞానంలో కూడా తెలియదు కదా, ఇలా నాకు వీళ్ళు మా బంధువులని నాకు ఒక 5% నిశ్చయం ఉంది, వీళ్ళు మా బంధువులని ఒక 50% నిశ్చయం ఉంది అని అలా ఎవరు కూడా అన్నారు కదా. అందులో సంశయం యొక్క విషయమే ఉండదు. యహాతో మాయా సంశయమే లాకర్ గిరా దేతి హై. కానీ ఇక్కడ మాయా సంశయంలోకి తీసుకొస్తూ ఉంటుంది, మనల్ని కిందికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. గోయా నిశ్చయ బయటా హీ నహీ హై అంటే నిశ్చయం అనేది ఇంకా లేనే లేదు అంటున్నారు. నిశ్చయ బయటే బయటే బి ఫిర్ గుమ్ హో జాతే హై. వండర్ హైనా, ఇంకా నిశ్చయం ఉండి కూడా అదృశ్యమైపోతూ ఉంటారు. ఇది చాలా వండర్ ఉంది కదా అని అంటున్నారు. यह एक ही बाप टीचर सदगुरु है, हर एक नंबरवार पुरुषार्थ अनुसार कल पहले माफिक उठाते हैं. బాబా అయితే మన యొక్క తండ్రి, టీచర్ మరియు సద్గురు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కల పహలే జిస్నే జితనా వర్షా లియా హే హర్ ఏక్ కి వహీ యాక్ట్ చల్ రహీ హై. కల్పం క్రితం ఎవరు ఏ విధంగా వారసత్వాన్ని ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. इस समय हम ब्राह्मणों की माला नहीं बन सकती क्योंकि ग्रहचारी आती रहती है तो टूट पड़ते हैं. మరి ఈ సమయంలో బ్రాహ్మణుల యొక్క మాల అయితే తయారు కాదు కదా, మధ్య మధ్యలో మాయా ప్రభావంలో వచ్చేస్తూ ఉంటారు. ఫిర్ ప్రజాకి మాలా మే ఆ జాతే హే, ప్రజా మే భీ కబ్ కేసే ఇంకా ప్రజల్లో వచ్చేస్తారు. ఆ ప్రజల్లో కూడా ఒకే స్థితిలో ఏకరస్గా ఉండరు. మాల అయితే తప్పకుండా ఇలా తయారవుతుంది. రుద్రమాల, విష్ణుమాల కూడా ప్రసిద్ధంగా ఉంది. ఇక్కడేంటి, ఇది ఆత్మిక మాల ఉంది. ప్రపంచంలో అయితే అది స్థూలమైనటువంటి మాల ఉంది. ఇస్కో సమజ్నేకి బడి అచ్చి విశాల और స్వచ్ఛ బుద్ధి चाहिए. మరి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అంటే చాలా విశాలమైనటువంటి, చాలా స్వచ్ఛ బుద్ధి అవసరము అంటున్నారు. వఫాదార్ ఫర్మాన్ బర్దార్ चाहिए जो श्रीमत पर पूरा ध्यान देता रहे. చాలా నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారిగా ఉండే పిల్లల అవసరము. ఇంకా శ్రీమతం పైన పూర్తిగా శ్రద్ధ వహించేవారు కావాలి అంటున్నారు. శివ్ బాబాకి దేకో కిత్నీ బడి సర్వీస్ హై. చూడండి బాబా యొక్క సేవ ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత విశాలమైనది. कहते हैं पतित पावन आओ, బాబా పావన్ దునియా స్థాపన కర్తే హే అంటూ ఉంటారు కదా, పతిత పావన రండి అని. బాబా ఇప్పుడు పావనమైన ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వచ్చారు. ఫిర్ పతిత్ బంతే హే వహి, ఇంకా పావనమైన మనుష్యాత్మలే మళ్ళీ తర్వాత పతితంగా అయిపోతారు. ఫిర్ ఉన్కో హీ పావన్ బనానే బాప్కో ఆనా పడతా హై. మరి వారందరినీ పావనంగా తయారు చేయడం కోసమే శివ్ బాబాకు రావాల్సి ఉంటుంది. కిత్నా వండర్ఫుల్ పార్ట్ బజ్తా హే ఇస్ సమయ్. కాబట్టి చూడండి డ్రామాలో ఎంత అద్భుతమైన పాత్ర నడుస్తుంది. గొప్పతనం అంతా కూడా పరమాత్ముడిదే ఉంది. నంబర్ 1 యాద్గార్, స్మృతి చిహ్నం కూడా వారిదే ఉంది.
వారే అందరినీ ఉన్నతంగా తయారు చేస్తారు. అందుకే వారి యొక్క జయంతిని కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. बाकी इस समय जो भी मनुष्य मात्र है सब पतित भ्रष्टाचारी है. सतयुग में ते श्रेष्ठाचारी परिस्थान. कितना रात दिन का फर्क है. ఈ సమయంలో అందరూ పతితంగా భ్రష్టాచారిగానే ఉన్నారు. బాబా ఇప్పుడు అందరినీ శ్రేష్టాచారిగా చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. రాత్రికి మరియు పగలకి ఉన్నంత తేడా ఉంది కదా. అభి హమ్ శివ్ బాబా సే వర్షా లే రహే హే. అబ్ హమ్కో క్యా మనానా హే. మనానా హోతా హే భక్తి మార్గం. ఇప్పుడు మనం అందరం కూడా శివ్ బాబా నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాం. మరి జరుపుకుంటూ ఉంటారు కదా భక్తి మార్గంలో కూడా. బాబా అంటున్నారు ఇప్పుడు జరుపుకోండి అంటున్నారు. ఈ సమయంలో శ్రీమతం తీసుకొని చాలా పురుషార్థం చేయాలి, సేవ చేస్తూ ఉండాలి. यह प्रदर्शनी पर समझाने की रस्म बड़ी अच्छी निकली है. ईश्वरीय सर्विस पर बच्चों को पूरा ध्यान देना है. ఈ విధంగా బాబా అంటున్నారు ప్రదర్శనీల గురించి అర్థం చేయించేటువంటి ఆచారం కూడా బాగుంది, ఇలాంటి పద్ధతి కూడా బాగుంది అంటున్నారు. అంటే ఈజీ కదా ప్రదర్శని యొక్క చిత్రాలన్నింటినీ మనం ఒక స్టాల్ లాగా పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళకి దాన్ని అర్థం చేయిస్తూ ఉండటం. ఇంకా చిత్రాలలో ఉన్నటువంటి బొమ్మలు అన్నీ చూసి ఇంకా మనం చెప్పే విషయాలను విని గ్రహించే ప్రయత్నం చేసే వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత అర్థం అవుతుంది. అలా ఇప్పుడు మనం అన్ని వింగ్స్ యొక్క చిత్ర ప్రదర్శని సెట్స్ తయారయ్యాయి. ईश्वरीय सर्विस पर बच्चों को पूरा ध्यान देना है. जो ईश्वरीय खजाने से पलते हैं उनको तो पूरी सर्विस करनी है. ఎవరైతే ఈశ్వరీయ ఖజానాలతోటి పాలింపబడతారో వారు తప్పకుండా సర్వీస్ చేస్తారు అంటున్నారు. జో జల్దీ జల్దీ మనుష్యంకో కళ్యాణ్ కర్. ఇంకా దీని ద్వారా ఏమవుతుంది అంటే మనుష్యాత్మల యొక్క కళ్యాణం కూడా త్వరగా జరిగిపోతుంది అంటున్నారు. अच्छा मीठे मीठे सिकी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. चढ़ती कला में जाने के लिए कदम कदम श्रीमत पर चलना है. ఎక్కే కలలో ముందుకు వెళ్ళడం కోసం ప్రతి అడుగడుగు శ్రీమతంపై వేయాలి. बाप को यथार्थ पहचान कर देही अभिमानी बन पूरा रिकॉर्ड रखना है. బాబాను యథార్థంగా తెలుసుకొని ఆత్మ అభిమానిగా పూర్తి గౌరవాన్ని కలిగి ఉండాలి. బాబాను యథార్థంగా తెలుసుకొని ఆత్మ అభిమానిగా పూర్తి గౌరవాన్ని కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్ ఉంది. ఈశ్వరీయ సర్వీస్ పర్ పూరా పూరా ధ్యాన్ దేనా హై. ఈశ్వరీయ సేవల పైన చాలా చాలా శ్రద్ధ వహించాలి. याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है. బాబా యొక్క జ్ఞాపకంతో బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి. బాబా యొక్క జ్ఞాపకంతో బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి. వరదానం ఉంది. नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियस रहने वाले స్మృతి స్వరూప భవ. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మ అభిమానిగా ఉండేవారు స్మృతి స్వరూపులుగా కండి. నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ ద్వారా ఆత్మ అభిమానిగా ఉండేవారు స్మృతి స్వరూపులుగా కండి.
आपका अनादि रूप निराकार ज्योति स्वरूप आत्मा है और आदि स्वरूप है देवात्मा. మన యొక్క అనాది రూపం నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ, మన యొక్క ఆది స్వరూపం देवात्मा. दोनों स्वरूप सदा स्मृति में तब रहेंगे जब नॉलेज की लाइट माइट के आधार से सोल कॉन्शियसनेस स्थिति में रहने का अभ्यास होगा. మరి రెండు స్వరూపాల యొక్క స్మృతి ఎప్పుడు ఉంటుంది అంటే జ్ఞానం యొక్క ఆధారంగా, లైట్ మైట్ యొక్క ఆధారంగా ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేసినప్పుడు. अनादि स्वरूपम ज्योति स्वरूपम, आदि स्वरूपम देवता स्वरूपम. तो ब्राह्मण बनना अर्थात नॉलेज की लाइट माइट के स्मृति स्वरूप बनना. కాబట్టి బ్రాహ్మణులుగా అవడము అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ స్మృతి స్వరూపులుగా ఉండటం. బ్రాహ్మణులుగా అవడము అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ స్మృతి స్వరూపులుగా ఉండటం. जो स्मृति स्वरूप है वह स्वयं भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते हैं. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు అంటున్నారు. स्लोगन थी, साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. సాధారణతలో గొప్పతనాన్ని అనుభవం చేసుకోవడమే మహాన్ ఆత్మలుగా తయారవ్వడం. సాధారణతలో మహానతను అంటే గొప్పతనాన్ని అనుభవం చేసుకోవడమే మహాన ఆత్మలుగా తయారు కావడం. ఈరోజటి స్వమానము, నేను మహానాత్మను, నేను మహానాత్మను. ఓం శాంతి.